బంగ్లాదేశ్ చొరబాటుదారులను వెనక్కు పంపించే పని మొదలు పెట్టడంతో సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సువేందు అధికారి సీఎం అయ్యాక చొరబాట్లను నివారించడానికి సరిహద్దులో కంచె నిర్మిస్తున్నారు. అక్రమ వలసదారులను గుర్తించడం, ఫేక్ గుర్తింపు కార్డుల రద్దు, దేశ బహిష్కరణతో కూడిన మూడంచెల కార్యక్రమాన్ని బెంగాల్ ప్రభుత్వం కఠినంగా అమలు చేస్తోంది. ఫలితంగా వేలాది మంది చొరబాటుదారులు బంగ్లాదేశ్లోని సొంత గ్రామాలకు వెళ్లిపోతున్నారు. దాంతో వారంతా సరిహద్దులోని హకీంపూర్ దగ్గరికి చేరుకుంటున్నారు. వీరంతా స్వచ్ఛందంగానే స్వదేశానికి వెళ్లిపోతున్నారు. బార్డర్ ఫెన్సింగ్ నిర్మాణానికి వెస్ట్ బెంగాల్ అధికారులు ప్రయత్నించగా చొరబాటుదారుల నుంచి బంగ్లాదేశ్ బార్డర్ గార్డ్స్ నుంచి హింసాత్మక ప్రతిఘటనలు ఎదురయ్యాయి. దీనితో కంచె వేయాల్సిన సుమారు 142 ఎకరాల భూభాగాన్ని బీఎస్ఎఫ్ కు అప్పగించారు. 9 సరిహద్దు జిల్లాల్లో ఈ ఫెన్సింగ్ వేయాల్సిన భూభాగం విస్తరించి ఉంది. ఇప్పటికీ 30 లక్షల మంది చొరబాటుదారులు వెళ్లిపోయారని అంచనా. మరో 20 లక్షల మంది తిరుగుబాటు పట్టారు. అయితే ఇక అస్సాంలో 20 లక్షల మంది చొరబాటుదారులు ఉన్నట్టు అంచనా. కేరళ, తెలంగాణ నుంచి కూడా చొరబాటుదారులకు ఎన్ఐఏ వెనక్కు పంపిస్తోంది. అక్రమంగా దేశంలో నివసిస్తున్న వీరంతా స్వచ్ఛందంగా వెనక్కు వెళ్లడానికి కారణం ఇక్కడ ఉండటం సాధ్యం కాదని అర్థం కావటం. ఓటు, రేషన్ కార్డుతో పాటు అన్ని గుర్తింపులు రద్దయ్యాయి. ఈ నేపథ్యంలో వారు ఇంకా ఇక్కడే ఉంటే ప్రభుత్వం అరెస్టు చేసి నిర్బంధంలో ఉంచుతుంది. తర్వాత 3 ఏళ్ల వరకు జైలు తప్పదు. ఇవన్నీ తెలిసే వారు త్వరగా తమ దేశానికి పంపించివేయమని అధికారులను వేడుకుంటున్నారు. వీరిలో ఎక్కువ మంది గత 5 ఏళ్లలో భారతదేశంలో ప్రవేశించిన వారే ఉన్నారు. సరిహద్దులో చొరబాటుదారులు ప్రత్యేక కాలనీలు కూడా కట్టుకున్నారు. 10 ఏళ్ల క్రితం భారతదేశంలో ప్రవేశించిన చొరబాటుదారుల దగ్గరకు కూడా బంగ్లాదేశ్ నేషనల్ ఐడెంటిటీ కార్డులు ఉండటం గమనార్హం. వీటిని చూపించి చొరబాటుదారులు తిరిగి బంగ్లాదేశ్లోకి వెళ్లిపోతున్నారు. మరోవైపు సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తీవ్ర స్థాయిలో ఉండటంతో 2 దేశాల మధ్య డైరెక్టర్ జనరల్ స్థాయి ద్వైపాక్షిక సమావేశం జూన్ 8న ఢిల్లీలో జరపాలని భారత్, బంగ్లాదేశ్ నిర్ణయించాయి. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటువంటి సమావేశం ఏర్పాటు కావడం ఇదే మొదటిసారి.